మన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ ఒకటే అనడానికి మన జాతీయ జెండాను చూస్తే తెలుస్తుంది. నేను ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని గౌరవిస్తానండి. నేను చిన్నప్పుడు సండే స్కూల్‌కి కూడా వెళ్ళేదాన్ని. అక్కడ నేను నేర్చుకున్నది ఏంటి అంటే, నువ్వు జీసస్‌ని నమ్మితేనే బాగుపడతావు, లేకపోతే నీకు ఫ్యూచర్ లేదు. అట్ ఏ టైమ్ నేను మసీదుకి కూడా వెళ్ళా. మసీదులో ఏదో 4 మంచి మాటలు చెప్పారు తప్ప, ఎటువంటి డీవియేషన్ గాని, ఎటువంటి కన్వర్జేషన్ గాని, ఇట్లా మారాలని గాని ఎటువంటి ఇది లేదు. మీరేంటండి? మేమేదన్నా ప్రసాదిస్తే ఛీ! 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 అంటారు. ఈ ఛీ ఎక్కడనాలో తెలుసా? మమ్మల్ని అప్పడిగేటప్పుడు లేదా మీరు ఉద్యోగం చేస్తారు గదా! మీ హైయర్ ఆఫీసర్ దగ్గరికెళ్ళి నువ్వు ఆ దేవుడి పటం తీసేస్తే నేను ఇక్కడ ఉద్యోగం చేస్తానండి. దెన్ ఐ విల్ అప్రిషియేట్ ఖచ్చితంగా ఇది అని. 95 మెంబర్స్ ఇట్లానే ఉన్నారండి 100లో. 5 మెంబర్స్ మంచోళ్ళున్నారు. మనం అందరిని కలపడం కూడా కరెక్ట్ కాదు. మీ అవసరాలకొచ్చేసరికి బానే కాళ్ళ ఏళ్ళ పడతారు. వన్స్ అవసరం తీరిపోయిన తర్వాత యెస్ అండేసి కేసులు పెడతారు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది?